ఆ ఇంట్లో 20 ఇయర్స్ ఉన్న అదితి, తన ఎదురుగా ఉన్న కేక్పై క్యాండిల్ లైట్ని చూస్తోంది. తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఆమెను ఇప్పుడు కేక్ కట్ చేయాలి అని చెప్పారు, కానీ అదితి ఎవరికోసమో వెయిట్ చేస్తూ ఉంది. అదితి బెస్ట్ ఫ్రెండ్ అమృత అదితి వైపు చూసి, అదితి ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇప్పుడు నువ్వు కేక్ కట్ చేస్తావా, లేదా, అని అడుగుతుంది. అదితి క్యాండిల్ లైట్ని చూసి, మీకు కేక్ తినాలని ఉంటే, గైస్ ఒక పని చేయండి, బేకరీ షాప్కి వెళ్ళి తినండి, కానీ నా రోహిత్ వచ్చే వరకు నేను ఈ కేక్ కట్ చేయను అని చెప్పింది. రోహిత్ పేరు వినగానే అదితి ఫ్రెండ్స్ ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు. అప్పుడు అదితి ఫ్రెండ్ అమృత ఆమె వైపు చూసి మేము నీకు ఏమీ కాదు కదా, రోహిత్ మాత్రమే నీ ఫ్రెండ్ ఎందుకు అని అడుగుతుంది. ఆ మాట విని అదితి అమృత వైపు చూసి చూడు, నువ్వు ఏమీ మాట్లాడకు, రోహిత్ మై లవ్, అతను రాకపోతే నేను కేక్ కట్ చేయను, రోహిత్ని రానివ్వండి, నేను అతనికి కాల్ చేశాను, అతను ఇప్పుడే వస్తున్నానని చెప్పాడు, అని చెప్పింది. అదితి చెప్పిన మాటలు విని ఆమె ఫ్రెండ్స్కి టెన్షన్, భయంతో చెమట పట్టింది. అదితి థర్డ్ ఫ్రెండ్ లావణ్య అదితిని చూసి, నువ్వు రోహిత్కి ఫోన్ చేశావా, అతను నీ కాల్ ఆన్సర్ చేశాడా అని కన్ఫ్యూషన్గా ఫేస్ పెట్టుకుని అడుగుతుంది. ఆ మాటలు విని అదితి లావణ్య వైపు అలానే చూస్తూ, నా కాల్ రోహిత్ ఎందుకు ఆన్సర్ చేయడు, తను నా కాల్ లిఫ్ట్ చేశాడు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు, నేను అతనితో కూడా మాట్లాడాను, అతను ఆన్ ది వేలో ఉన్నాడని, ఇప్పుడే వస్తానని చెప్పాడు, మీరు కూడా అతని ఫ్రెండ్స్ ఏ కదా, అతని కోసం మీరు కొంచెం సేపు వెయిట్ చేయలేరా. ఆ మాటలు విని లావణ్య, అమృత, ఆంచల్ ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటున్నారు. అది చూసి అదితి ముగ్గురి వైపు చూసి, ఎందుకలా ముగ్గురు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటున్నారు అని అడిగి, నేను మళ్ళీ రోహిత్కి ఫోన్ చేసి మాట్లాడతాను, అతను రావడానికి ఇంకా ఎంత టైం పడుతుందో అని అంటూ ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత, అమృత స్వేట్ తుడుచుకుంటూ, అదితి ఏ రోహిత్ గురించి మాట్లాడుతోంది, రోహిత్ చనిపోయి 2 డేస్ అయింది, రోహిత్ మళ్ళీ తిరిగి రాలేడని మీరిద్దరూ అయినా అదితికి చెప్పండి, తను ఏ రోహిత్తో మాట్లాడిందో అని అంది. ఆ మాటలు విని ఆంచల్, అదితి వైపు చూస్తోంది. అదితి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోంది. అది చూసి ఆంచల్ మళ్ళీ అమృత వైపు చూసి, అదితి రోహిత్తో ఎలా మాట్లాడుతోంది, ఇలా ఎలా జరుగుతుంది, మీరు అదితితో ఏమీ చెప్పలేదు కదా, తను రోహిత్తో మాట్లాడినప్పుడు మీరు చూశారా అని అడిగింది. అదితి రోహిత్ డెడ్ బాడీని చూడగానే తన సిట్యువేషన్ మీకు తెలుసు కదా, తన కండిషన్ చాలా సీరియస్ అయిపోయింది, అదితికి రోహిత్ డెత్ గురించి మళ్ళీ చెప్పకూడదని డాక్టర్ చెప్పాడు, అలా చెప్పితే అదితి కండిషన్ ఇంకా సీరియస్ అవుతుంది అని కూడా చెప్పాడు కదా అంది. అది విని లావణ్య అదితి ఇంకా రోహిత్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చూడు, ఫోన్లో కూడా అతనితో మాట్లాడుకుంటోంది, వాళ్ళిద్దరూ ఎంతగా ప్రేమించుకున్నారో, ఒకరినొకరు 4 ఇయర్స్ ప్రేమ వారి మధ్య ఉంది, కానీ రోహిత్ని ఎవరు చంపారో ఎవరికి ఇప్పటి వరకు తెలియదు అంది. అదితి ఫోన్ మాట్లాడి వాళ్ల దగ్గరికి వచ్చేసరికి ముగ్గురూ మాట్లాడుకుంటున్నారు. అదితిని చూసి ముగ్గురూ సైలెంట్ అయిపోయారు. అదితి నవ్వుతూ వాళ్ల ముగ్గురి వైపు చూసి రోహిత్ 5 మినిట్స్లో ఇక్కడికి వస్తానని చెప్పాడు అని చెప్పుతుంది. అమృత, లావణ్య, ఆంచల్ ఆ మాటలు విని ఫేక్ స్మైల్ ఇచ్చి క్లాక్ వైపు చూస్తారు. 9కి ఇంకా 5 మినిట్స్ ఉంది. అదితి కూడా వాళ్ల ముగ్గురు ఎటువైపు చూస్తున్నారో చూసి తను కూడా క్లాక్ వైపు చూస్తుంది. రోహిత్ రాడు అని అమృత, లావణ్య, ఆంచల్లకు బాగా తెలుసు, కానీ ఈ విషయము అదితికి చెప్పలేకపోయారు. అదితి చెప్పినట్టే 5 మినిట్స్ అయిపోవడంతో ఉదయం 9 గంటలుకి క్లాక్ బెల్ మోగింది. నలుగురూ మళ్లీ క్లాక్ వైపు చూస్తారు. క్లాక్లో టైంని 9ని చూపిస్తుంది. అది చూసిన అమృత అదితి వైపు చూసి 9 అయింది, నీ రోహిత్ ఎక్కడ ఉన్నాడు అని వెటకారంగా అడుగుతుంది. ఆ మాట విని అదితి నోరు తెరిచి చెప్పుతుండగా, సడన్గా ఇంటి డోర్ బెల్ మోగింది. ఆ సౌండ్ విని అమృత, లావణ్య, ఆంచల్ చాలా భయపడ్డారు. అదితి డోర్ దగ్గరకి వెళుతూ ముగ్గురి వైపు చూసి నా రోహిత్ వచ్చాడు అని చెబుతూ, ఆమె డోర్ దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. డోర్ దగ్గర ఒక అందమైన అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతను అదితిని చూసి హ్యాపీ స్మైల్ ఇస్తాడు. అతన్ని చూడగానే అదితి అతన్ని హాగ్ చేసుకుని అతని బుగ్గమీద కిస్ పెడుతూ, రోహిత్ నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ కోసమే నేను ఎంతసేపటి నుండి వెయిట్ చేశానో తెలుసా, అంది తను కూడా నవ్వుతూ. ఎదురుగా ఉన్న రోహిత్ని చూసి లావణ్య, ఆంచల్, అమృతలు భయంతో షివర్ అవుతారు. అదితి రోహిత్ని లోపలికి తీసుకువస్తూ, అదితి ముగ్గురి వైపు చూసి చూడండి రోహిత్ వచ్చాడు, మీరు రారు అని చెప్పారు కదా, అని అంటూ. అదితి రోహిత్ వైపు చూసి రోహిత్ నీకు తెలుసా,
ఈ ముగ్గురు చాలా రోజుల నుండి నువ్వు రావని నాతో చెప్తున్నారు అని చెప్పింది. రోహిత్ ఆ మాటలు విని లావణ్య, ఆంచల్, అమృతల వైపు చూస్తాడు. ముగ్గురికి అతని కళ్ళు భయంగానూ కనిపించాయి. లావణ్య ఆంచల్ చెవిలో చిన్నగా ఈ రోహిత్ ఎలా వచ్చాడు? అతను చనిపోయాడు కదా, ఇప్పుడు ఇలా ఎలా జరిగింది అని అడిగింది. రోహిత్ ఆ ముగ్గురి వైపు వస్తాడు. అతన్ని చూడగానే ముగ్గురూ భయపడి వెనక్కి వెళ్తారు. రోహిత్ వాళ్ళ ముగ్గురికి చాలా దగ్గరగా వచ్చి ఆ ముగ్గురి కళ్ళలోకి చూస్తూ, నేను రాను అని మీరెందుకు అనుకున్నారు? నేను అదితిని ప్రేమిస్తున్నాను. నేను తనని పిచ్చిగా ప్రేమిస్తున్నానని మీకు కూడా తెలుసు కదా, అందుకే చనిపోయిన తర్వాత కూడా నేను తిరిగి రావాల్సి వచ్చింది అని సీరియస్ గా చూసి అన్నాడు. అతను చెప్పిన లాస్ట్ మాట విని ముగ్గురికి చాలా భయం వేస్తుంది. రోహిత్ ఆ ముగ్గురి ముందు నిలబడి ఉన్నాడని వాళ్ళ ముగ్గురు ఇప్పటికీ నమ్మలేకపోయారు. అదితి అప్పుడు రోహిత్ దగ్గరకు వచ్చి రా రోహిత్, కేక్ కట్ చేద్దాం అంది. అది విని రోహిత్ అదితితో పాటు టేబుల్ దగ్గరికి వెళ్లాడు. రోహిత్ చేయి పట్టుకుని కేక్ కట్ చేసింది అదితి. అదితి ఫస్ట్ కేక్ రోహిత్కి తినిపిస్తుంది. రోహిత్ కూడా నవ్వుతూ తన చేత్తో అదితికి కేక్ తినిపించాడు. అదితి రోహిత్ వైపు తన ఫ్రెండ్స్ వైపు చూసి రండి, డాన్స్ చేద్దాం అని చెబుతూ మ్యూజిక్ ఆన్ చేసింది. ఆ మాట విని అమృత భయంగా చూస్తూ, లేదు అదితి, నాకు బాగాలేదు, నేను ఇంటికి వెళ్తున్నాను అంది తన నుదిటిన ఉన్న స్వెట్ తుడుచుకుంటూ. లావణ్య, ఆంచల్ కూడా అదితి వైపు చూసి అవును, మిడ్నైట్ అయింది, మా పేరెంట్స్ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, మేము కూడా ఇంటికి వెళ్తున్నాం అని చెప్పింది. వాళ్ళ ముగ్గురి మాటలు విని అదితి ఆశ్చర్యంగా చూస్తూ, ఏయ్ గాయ్స్, ఈ రోజు నా బర్త్డే, మీరు ఈరోజే ఎందుకు ఇంటికి ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటున్నారు? రాత్రంతా పార్టీ చేసుకుందాం అని నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు నా మూడ్ ఆఫ్ చేశారు అంది. అదితి చెప్పేది విని రోహిత్ ముగ్గురి వైపు చూసి ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి, ఈ ముగ్గురిని వెళ్ళనివ్వు. ఈ ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిజం ఎలా తెలుస్తుంది? ఇంతమందికి నిజం తెలియాలంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే గుడ్ డిసిషన్ అని చెప్పుతాడు. రోహిత్ చెప్పింది విని ముగ్గురూ మళ్ళీ అతని వైపు చూస్తారు. అదితి అయోమయంగా అతని వైపు చూస్తూ ఏం నిజం రోహిత్, నువ్వు ఏ నిజం గురించి మాట్లాడుతున్నావ్ అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతుంది. ఆ మాట విని రోహిత్ అదితిని తనవైపు లాక్కుని నడుము మీద చేయి వేసి ప్రేమగా అదితి కళ్ళలోకి చూస్తూ వదిలేయ్, ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావ్, రా డాన్స్ చేద్దాం అన్నాడు. అదితి నవ్వుతూ సరే అని తల ఊపింది. అక్కడి నుంచి లావణ్య, ఆంచల్, అమృతలు బయలుదేరారు. అమృత కార్ డ్రైవ్ చేస్తుంది. తన పక్కన లావణ్య, వెనుక ఆంచల్ కూర్చున్నారు. అమృత కోపంగా చూస్తూ, ఈ రోహిత్ ఎలా తిరిగి వచ్చాడు? మనం అతన్ని చంపేశాము కదా, ఇప్పుడు అతను ఎలా బతికాడు అని తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ అడుగుతుంది. ఆంచల్ అతన్ని చంపద్దని నేను ముందే చెప్పాను కానీ మీరిద్దరూ నా మాట వినలేదు అంది. ఆ మాటలు విని లావణ్యకి కోపం వచ్చి షటప్ అంచల్, మళ్ళీ స్టార్ట్ చేయకు, అతన్ని చంపడం చాలా ఇంపార్టెంట్, అతను మన గురించి తెలుసుకున్నాడు. అతను మన గురించి అందరికి నిజం చెబుతానని మనకి వార్నింగ్ ఇచ్చాడు మర్చిపోయావా అంటుంది. లావణ్య, రోహిత్, ఆంచల్, అమృతలు కలిసి కొన్ని ఇయర్స్ బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళు మనీ తీసుకున్న వాళ్లకి మనీ ఇవ్వకుండా ఆంచల్, అమృత, లావణ్య మనీ ఇవ్వకుండా ఫ్రాడ్ చేశారు. ఈ విషయము రోహిత్కు తరువాత తెలిసింది. రోహిత్తో మాట్లాడాలని అనుకున్నారు, కానీ రోహిత్కి ఎవిడెన్స్ దొరకడంతో ముగ్గురూ కలిసి రోహిత్ని చంపేశారు. అమృత, లావణ్య, ఆంచల్ అదితి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ముగ్గురూ రోహిత్ ఎలా తిరిగి వచ్చాడనే ఆలోచనలో ఉన్నారు. రోహిత్ డెడ్ బాడీని చూడడానికి ముగ్గురూ అక్కడి నుంచి శ్మశానం దగ్గరకి వెళతారు. అమృత తన కారుని శ్మశానం ముందు ఆపుతుంది. ముగ్గురూ కారు దిగి నేరుగా లోపలికి వెళ్లారు. ఆ శ్మశానంలో చాలా గ్రేవ్స్ ఉన్నాయి. ఆంచల్ భయంతో లావణ్య చేతిని గట్టిగా పట్టుకుంది. లావణ్య కూడా చాలా భయపడిపోయింది. అమృత వాళ్ళిద్దరికంటే ముందు నడుస్తూ ఉంది. అమృత ఇద్దరినీ చూసి భయపడాల్సిన అవసరం లేదు, నిజం ఏంటో తెలుసుకోవాలి. ఆ మాట విని ఆంచల్ లావణ్య వైపు చూసి, అయితే మనం మార్నింగ్ కూడా ఇక్కడికి రావచ్చు కదా, ఈ ప్లేస్ నైట్ టైంలో చాలా భయంకరంగా కనిపిస్తుంది అంది. లావణ్య ఆ మాట విని అంచల్ వైపు చూసి మార్నింగ్ వచ్చి ఉంటే మనల్ని పోలీసులు పట్టుకుని ఉండేవాళ్ళు, ఇడియట్, రాత్రి ఎవరూ ఇక్కడకు రారు, అందుకే మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని మనం ఇప్పుడు ఇంత నైట్ టైంలో వచ్చాము అని చెప్పింది. ఇద్దరి మాటలు వింటున్న అమృత, మీరిద్దరూ ఇంటికి వెళ్లిన తరువాత మాట్లాడుకోండి, ఇప్పుడు రోహిత్ గ్రేవ్ని వెతకండి అని సీరియస్గా చెప్పుతుంది. ముగ్గురూ తమ ఫోన్ టార్చ్ ఆన్ చేసి రోహిత్ గ్రేవ్ని వెతకడం మొదలుపెట్టారు. చనిపోయిన వారి పేర్లు అన్ని గ్రేవ్స్ పై రాసున్నారు.
అలా వెతుకుతూ లాస్ట్కి వాళ్ళ ముగ్గురూ ఒక చెట్టు దగ్గర ఉన్న రోహిత్ గ్రేవ్ని చూస్తారు. అమృత తన కార్లో నుండి షోవెల్ తీసుకొచ్చి, ఆ షోవెల్తో రోహిత్ గ్రేవ్ మీద మట్టిని తీసి పక్కకి వేస్తుంది. లావణ్య, ఆంచల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి చూస్తున్నారు. చాలాసేపటికి నుండి మట్టి తీసిన తరువాత గ్రేవ్ లోపల ఉంది చూసి ముగ్గురూ భయపడతారు. రోహిత్ డెడ్ బాడీ లోపలే ఉంది. ఆ డెడ్ బాడీ కళ్ళు తెరిచి ఆ ముగ్గురి వైపే చూస్తుంది. అమృత రోహిత్ బాడీని చూసి, రోహిత్ డెడ్ బాడీ ఇక్కడే ఉంది. మరి అదితి ఇంటికి ఎవరు వచ్చారు అని షాక్గా ఆ డెడ్ బాడీని చూస్తుంది. అప్పుడే ముగ్గురికి వెనుక నుంచి భయంకరమైన వాయిస్ వినిపిస్తుంది. అది నేనే, ఫ్రెండ్స్ అని. ముగ్గురికి ఆ వాయిస్ ఎవరిదో బాగా తెలుసు. ఆ వాయిస్ విని ముగ్గురూ ఒకరివైపు ఒకరు చూసుకోవడం మొదలుపెట్టారు. కానీ వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేక అలానే నిలబడి ఉంటారు. ఆంచల్ భయంతో కళ్ళు మూసుకుంది. అమృత భయపడుతూనే వెనక్కి తిరిగి వెంటనే గట్టిగా అరుస్తుంది. అమృత్ అరుపు విని లావణ్య, ఆంచల్ కూడా వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళ వెనుక రోహిత్ చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ ఆ ముగ్గురి వైపే చూస్తూ నవ్వుతున్నాడు. అతన్ని అలా చూసి ఆ ముగ్గురు భయపడుతారు. అతని కళ్ళు రెడ్గా ఉన్నాయి. అతని ఫేస్ నుండి బ్లడ్ వస్తుంది. లావణ్య, ఆంచల్ కూడా భయంతో గట్టిగా అరుస్తున్నారు. అమృత అలానే నిలబడి నిల్చుని ఏం చూస్తున్నారు, ఇక్కడి నుండి పారిపోండి అంది. ఆ మాట విని అమృత చేయి పట్టుకుని ఇద్దరూ గేట్ వైపు పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళ ముగ్గురు గేట్ దగ్గరకి చేరుకోగానే గేటు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ముగ్గురు అక్కడే ఆగి, గేట్ ఓపెన్ చేయమని హెల్ప్ అని గట్టిగా అరుస్తారు. మళ్ళీ వెనుక నుండి ముగ్గురికి రోహిత్ నవ్వు వినిపిస్తుంది. రోహిత్ నవ్వుతూ, నన్ను చంపడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారని ఎలా అనుకున్నారు? ఇప్పుడు ఇంకా ఎప్పటికీ నా గ్రేవ్ పక్కనే మీ ముగ్గురి గ్రేవ్స్ కూడా ఉంటాయి అని ఈవిల్ స్మైల్ ఇస్తాడు. అతని మాటలు విని ముగ్గురూ భయంతో షివర్ అవుతారు. అమృత, లావణ్య, ఆంచల్ వైపు చూసి, నిల్చుని ఏం చూస్తున్నారు, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పుతుంది. ఆ మాటలు విని లావణ్య, ఆంచల్ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వేరే వైపుకు పరిగెత్తారు. అమృతకి మళ్లీ రోహిత్ నవ్వుతున్న సౌండ్ రావడంతో భయపడుతూ గోడ వెనుక దాక్కుంది. రోహిత్, నేను అమృని బ్రతకనివ్వను, నన్ను వదిలేయమని చెప్పాను కానీ నువ్వు నన్ను వదలలేదు, నన్ను చంపేశావు, ఇప్పుడు నువ్వు కూడా అలానే చచ్చిపోతావు అంటూ రోహిత్ మళ్లీ నవ్వడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విని అమృతకి ఒళ్లంతా చెమటలు పట్టాయి, భయంతో కళ్ళు మూసుకుంది. కొంచెంసేపటికి రోహిత్ నవ్వు ఆగిపోయింది. అది చూసి అమృత కళ్ళు తెరిచి, వెనక్కి తిరిగిన వెంటనే, గోడలోంచి రెండు చేతులు వచ్చి అమృతని గోడ లోపలికి లాగేశాయి. ఆ ప్లేస్ అంతా అమృత అరుపులతోనే ప్రతిధ్వనిస్తుంది. అమృత వాయిస్ విని లావణ్య, ఆంచల్ చాలా భయపడతారు. ఆంచల్, లావణ్యని తమని వెనుక నుండి ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకుని వెనుక గేట్ వైపు పరిగెత్తారు. అప్పుడే ఇద్దరికి అమృత మాటలు వినిపిస్తాయి. ఆ మాటలు విని ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆగిపోయారు. ఆంచల్ లావణ్య వైపు చూసి ఏం జరిగినా వెనక్కు తిరగద్దు అని చెప్పింది. మళ్ళీ ఇద్దరికి వెనుక నుండి లావణ్య, నాకు హెల్ప్ చేయండి అని. ఆ వాయిస్ విని ఆంచల్ భయపడుతూ, లేదు లావణ్య, నువ్వు వెనక్కి తిరగద్దు, అమృత చనిపోయింది అని చెప్పుతుంది. ఆ మాటలు విని లావణ్య కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి. లావణ్య, ప్లీజ్ నన్ను కాపాడు, అతను నన్ను చంపేస్తాడు అని అంది. అప్పుడే ఇద్దరికి వెనుక నుండి పెద్దగా అరుపు వినిపించింది. ఆ అరుపు విన్న లావణ్య వెంటనే వెనక్కు తిరిగింది. ఆమె వెనక్కి తిరగగానే ఎవరో తన కాళ్లు పట్టుకుని గ్రేవ్ యార్డ్లోకి లాగారు. అది చూసి ఆంచల్ లావణ్యని తన చెయ్యి పట్టుకుని తన వైపుకి లాగడానికి ట్రై చేసింది. ఎవరో లావణ్యను గ్రేవ్ యార్డ్లోకి లాగేశారు. లావణ్య అరుపు ఆ శ్మశానం అంతా వినిపిస్తుంది. లావణ్యని అలా చూసి ఆంచల్ చాలా భయపడుతుంది. ఆ తర్వాత ఆమె భయపడుతూనే రోడ్ మీదకి పరిగెడుతుంది. ఆంచల్ కళ్ల నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఆంచల్కి మళ్లీ ఎవరో నవ్వుతున్నా సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని ఆమె తన రెండు చెవులపై చేతులు పెట్టుకుని రోడ్డు మీదకి వెళ్తుంది. కొంచెం సేపటికి అదితి ఇంటి డోర్ బెల్ మోగింది. అదితి వెళ్లి ఇంటి డోర్ ఓపెన్ చేసింది. డోర్ దగ్గర ఆంచల్ భయపడుతూ ఉంది. డోర్ ఓపెన్ అయినా వెంటనే అంచల్ ఇంట్లోకి వచ్చి, డోర్ లాక్ చేసి, రిలీఫ్గా ఫీల్ అయి ఊపిరి తీసుకుంది. ఆమెను అలా చూసిన అదితి ఆశ్చర్యంగా ఆంచల్, నీకు ఏమైంది అని అడుగుతుంది. ఆంచల్ ఏడుస్తూ అదితి వైపు చూసి, నన్ను కాపాడు అదితి, లేకపోతే రోహిత్ నన్ను కూడా చంపేస్తాడు. అతను అమృత, లావణ్యను కూడా చంపేశాడు. ఇప్పుడు అతను నన్ను చంపడానికి కూడా చూస్తున్నాడు. నేను చాలా తప్పు చేశాను. నేను, అమృత్, లావణ్య కలిసి రోహిత్ని చంపాము. ఇప్పుడు అతను మమ్మల్ని చంపుతున్నాడు. ఈరోజు మీ ఇంటికి వచ్చింది రోహిత్ కాదు,
అతని ఆత్మ అని అదితికి వాళ్ళ ముగ్గురు చేసిన దాని గురించి చెప్పుతుంది. ఆంచల్ ఆ మాట చెప్పగానే సడన్గా అదితి ఇంటి డోర్ ఓపెన్ అవుతుంది. అది చూసి అదితి, ఆంచల్ బయటకి చూస్తారు. రోహిత్ బయట నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే ఆంచల్ భయపడిపోతుంది. రోహిత్ని చూసిన ఆంచల్ స్పృహ తప్పి పడిపోయింది. అదితి ఆంచల్ వైపు చూస్తుంది. రోహిత్ ఇంట్లోకి వచ్చి ఆంచల్ వైపు కోపంగా చూస్తాడు. అదితి రోహిత్ని చూసి, చూడు తనకి ఏమైందో, ఎలా పిచ్చి మాటలు మాట్లాడుతుందో, నువ్వు ఆత్మవి, చనిపోయావని చెప్పి, లావణ్య, అమృతలను నువ్వు చంపేశావని చెప్పుతుంది. తనకి ఏమైందో నాకు తెలియడం లేదు. ఆంచల్ ఎందుకు ఇలా అంటోంది? నువ్వు తనని రూంలోకి తీసుకుని వెళ్ళు, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అని చెప్పింది. రోహిత్ ఆ మాటలు విని ఆంచల్ని ఎత్తుకుని రూంలోకి తీసుకుని వెళ్తాడు. అదితి డోర్ లాక్ చేసి డాక్టర్కి ఫోన్ చేయడానికి వేరే రూంలోకి వెళ్తుంది. రోహిత్ ఆంచల్ని రూంలోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి, రోహిత్ ఆంచల్ తలపై చేయి వేయగానే ఆంచల్ స్పృహలోకి వచ్చి లేచి కూర్చుంది. రోహిత్ కళ్ళు పూర్తిగా నల్లగా మారాయి. అది చూసి ఆంచల్ భయంతో వెనక్కి వెళ్తుంది. రోహిత్ చేయి చాపి ఆమెను తన దగ్గరికి లాక్కొని, ఆంచల్ కళ్లలోకి చూస్తూ, అదితికి ఏమైనా చెబితే నిన్ను కూడా చంపేస్తాను. ఆ టైంలో నీతో అమృత, లావణ్య ఉన్నారు కాబట్టి నిన్ను వదిలేశాను. వాళ్ళు నా ప్రాణం తీస్తున్నప్పుడు వాళ్ళని ఆపడానికి నువ్వు చాలా ట్రై చేశావు, అందుకే నిన్ను క్షమించాను. కానీ నా అదితి లైఫ్కి దూరంగా ఉండు. నా గురించి అదితికి ఏమీ చెప్పకు, లేకుంటే లావణ్యకి, అమృతకి జరిగిందే నీకు జరుగుతుంది అని అంచల్కి సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అతని మాటలు విని ఆంచల్ ఏడుస్తూ రోహిత్ వైపు చూసి సరే, నువ్వు చెప్పినదంతా నేను చేస్తాను. నేను ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అదితితో నేను కాంట్రాక్ట్లో కూడా ఉండను. నీ గురించి అదితికి ఏమీ చెప్పను. ప్లీజ్ నన్ను చంపద్దు అని భయపడుతూ రోహిత్ వైపు చూస్తుంది. రోహిత్ సరే, ఇక్కడ నుండి వెళ్ళు అన్నాడు. అది విని ఆంచల్ ఫాస్ట్గా బెడ్ దిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది. 1 మంత్ తరువాత, రోహిత్ ఎప్పుడూ అదితితోనే ఉండేవాడు. ఒక రోజు అదితి రోహిత్ వైపు చూసి రోహిత్, ఈ రోజు నువ్వు మా ఇంటికి రావాలి, మమ్మీ నిన్ను కలవాలి, అప్పుడే మన పెళ్లి గురించి మమ్మీతో మాట్లాడచ్చు అని చెప్పి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, లేదా అని రోహిత్ని అడుగుతుంది. రోహిత్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కాని పెళ్లి ఇప్పుడే వద్దు అని అన్నాడు. ఆ మాట విని అదితి రోహిత్ వైపు సీరియస్ గా చూస్తూ, పెళ్లి ఇప్పుడు వద్దా, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే, నీకు పెళ్లి ఇష్టం లేదని చెప్పేయ్. అంతేకాని ఇప్పుడు నువ్వు నాకు ఏం చెప్పద్దు. నువ్వు ఈ రోజు మా పేరెంట్స్ని కలవడానికి మా ఇంటికి రావాలి అంతే అంది. ఆ మాటలు విని అదితి ఇంకేం చెప్పిన వినదని అర్థమై రోహిత్ నవ్వుతూ అదితిని చూసి ఓకే నేను మీ ఇంటికి వస్తాను. మనం ఎప్పుడు బయలుదేరాలి అని అడుగుతాడు. అదితి అతని మాటలు విని నవ్వుతూ, ఈరోజు ఈవినింగ్, రోహిత్ సరే, అన్నాడు. ఈవినింగ్ రోహిత్లు అదితి ఇంటికి చేరుకున్నారు. అదితి తన ఫ్యామిలీకి రోహిత్ని పరిచయం చేసింది. రోహిత్ ఎప్పటి నుండో అదితి ఫ్యామిలీకి తెలుసుండడంతో, అదితి రోహిత్ గురించి తన ఫ్యామిలీకి చెప్పి, పెళ్లి గురించి కూడా చెప్పుతుంది. అది విని అదితి పేరెంట్స్ కూడా వాళ్ల పెళ్లికి ఓకే చెప్పుతారు. అదితి మదర్ పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికి పురోహితుడికి ఫోన్ చేస్తుంది ఇంటికి రమ్మని చెప్పడానికి. కొంచెం సేపటికి పురోహితుడు అదితి వాళ్ల ఇంటికి వస్తాడు. పురోహితుడు ఇంట్లోకి రాగానే అతనికి ఏదో నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. అదితి మదర్ పురోహితుడిని సోఫాలో కూర్చోమని చెప్పింది. అది విని పురోహితుడు సోఫాలో కూర్చుని రోహిత్ వైపు చూస్తాడు. రోహిత్ కూడా అతన్నే చూస్తున్నాడు. అదితి మదర్ పురోహితుడి వైపు చూసి ఇతను రోహిత్. అదితి అతన్ని ప్రేమిస్తుంది. వాళ్ళ ఇద్దరి పెళ్లికి మీరు డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పుతుంది. ఆ మాటలు విని అతను చాలా ఆశ్చర్యపోయాడు. అదితి మదర్ చెప్పిన మాటలు విన్న పండితుడు చాలా షాక్ అయ్యి రోహిత్ వైపు చూస్తాడు. రోహిత్ కూడా అతనే చూస్తున్నాడు. రోహిత్ కళ్లలోకి చూసి అతను చాలా భయపడతాడు. అప్పుడు అతను అదితి మదర్ వైపు చూసి నాకు ఒకసారి మా గురువుగారితో మాట్లాడాలని ఉంది. ఆ తర్వాతే నేను పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు నేను బయలుదేరుతాను అని చెప్పాడు. ఆ మాట విని అదితి మదర్ మనోరమ అతని వైపు చూసి ఎందుకు అంత కంగారుగా ఉన్నారు అని అడుగుతుంది. పండితుడు నాకు ఒక ఇంపార్టెంట్ పని గుర్తుకు వచ్చింది. నేను బయలుదేరుతున్నాను. నేను మా గురువుగారితో మాట్లాడి మీకు తెలియజేస్తాను అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది చూసిన మనోరమ ఆశ్చర్యంగా చూస్తూ ఈ బాబాకి ఏమైంది అని అనుకుంటుంది. పండితుడు వెళుతుండగా రోహిత్ అతని వైపే చూస్తూ ఉన్నాడు. పండితుడు వెంటనే తన ఆశ్రమానికి చేరుకుంటాడు. అతని ఇద్దరు శిష్యులు అతని దగ్గరకి వచ్చి చేతులు జోడించి నమస్కారం చేస్తారు.
ఆ పండితుడు తన మీద గంగాజలం చల్లుకుని తన శిష్యుల వైపు చూసి, మీరు ఇప్పుడే నాతో రండి, మనం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పాడు. ఆ మాట విని తమ గురువుకి ఏమి జరిగిందో అతని శిష్యులకి కూడా అర్థం కాలేదు. కొంచెంసేపటికి అందరూ గురువుగారి ఆశ్రమానికి వెళతారు. పండితుడు తన ఇద్దరు శిష్యులను బయట ఉండమని చెప్పి అతను తన గురువును కలవడానికి లోపలికి వెళ్తాడు. లోపల ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానంలో ఉన్నాడు. అతను తన గురువుగారి ఎదురుగా కూర్చుని చేతులు జోడించి నమస్కారం చేస్తాడు. గురూజీ కళ్ళు తెరిచి అతని వైపు చూసి వనరాజ్, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఏమైంది, ఈరోజు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. వనరాజ్ భయంగా గురూజీ వైపు చూసి గురూజీ, చాలా పెద్ద సమస్య వచ్చింది అని చెప్పుతాడు. గురూజీ, వనరాజ్, నువ్వు ఎలాంటి సమస్యను పరిష్కరించలేకపోయావ్, నువ్వు నా దగ్గరకు ఎందుకు రావాల్సి వచ్చింది అని ఏం అర్థంకాక వనరాజ్ని అడుగుతాడు. వనరాజ్, గురూజీ, మనోరమ మీకు తెలిసే ఉంటుంది. చాలా సంవత్సరాలుగా ఆమె మా ఊరికి వస్తోంది. ఆమె ఇంటి సమస్యలన్నీ నేనే పరిష్కరిస్తాను. కాని ఈసారి నా ముందు వచ్చిన సమస్య చాలా పెద్దది, భయంకరమైనది అన్నాడు. అది విన్న గురూజీ ఆశ్చర్యంతో, ఏమైంది వనరాజ్, చెప్పు, జరిగిందంతా చెప్పు, మనోరమ బాగానే ఉంది. అవునా, ఆమె ఇంటికి ఏ సమస్య వచ్చింది? వనరాజ్, గురూజీ, మనోరమ తన కూతురి పెళ్లికి ముహూర్తం పెట్టడానికి నన్ను తన ఇంటికి పిలిచింది. ఆమె కూతురు ఎవరితోనో ప్రేమలో ఉంది. కానీ గురూజీ. గురూజీ, కానీ ఏంటి వనరాజ్? వనరాజ్, గురూజీ, ఆమె ప్రేమించిన అబ్బాయి మనిషి కాదు అని చెప్పుతాడు. అది విన్న గురూజీ ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు మనిషి కాదు అంటే అని మళ్ళీ అడుగుతాడు. వనరాజ్ కళ్ళు మూసుకుని రోహిత్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతను సడన్గా కళ్ళు తెరిచి గురూజీ వైపు చూస్తూ, గురూజీ మనిషి కాదు, ఆత్మ, మరణం తర్వాత కూడా అతను తిరిగి వచ్చాడు అని అన్నాడు. వనరాజ్ చెప్పింది విని గురూజీ ఆశ్చర్యపోతాడు. ఏమిటి, వనరాజ్, ఏమి చెప్తున్నావు అని షాక్గా అడుగుతాడు. వనరాజ్, అవును గురూజీ, నేను నిజం చెప్తున్నాను. నేను ఆ అబ్బాయి కళ్ళలోకి చూస్తే అతను మనిషి కాదని నాకు తెలిసింది. నేను మనోరమ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు నాకు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని అనిపించింది. ఆ అబ్బాయి నా ఎదురుగానే ఉన్నాడు. ఆ అబ్బాయిని చూడగానే నేను అతను మనిషి కాదని గుర్తించాను. వెంటనే నేను అక్కడ నుండి బయటకు వచ్చాను. ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి. మనోరమ కూతురిని ఆ అబ్బాయి ఆత్మ నుండి మీరే రక్షించాలి అని మనోరమ కూతురితో అతనికి బంధం ఏర్పడింది. అతను ఆమెను అంత తేలిగ్గా విడిచిపెట్టడు. రేపు మనోరమ ఇంటికి మీరు నాతో రావాలి అన్నాడు. వనరాజ్ మాటలు విని గురూజీ ఆలోచనలో మునిగిపోతాడు. గురూజీ వనరాజ్ వైపు చూసి, సరే, రేపు ఉదయం నేను మనోరమ ఇంటికి వస్తాను. నేను ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలి అని చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వనరాజ్ గురూజీ తన ఇద్దరు శిష్యులతో కలిసి మనోరమ ఇంటికి చేరుకున్నారు. వనరాజ్ ఫోన్ చేసి అందరం వస్తున్నామని చెప్పడంతో రోహిత్, అదితి ఇంకా అక్కడే ఉన్నారు. వనరాజ్ని చూసి డౌట్ వచ్చి రోహిత్ ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉన్నాడు. గురూజీ, వనరాజ్, శిష్యులిద్దరూ ఇంటి లోపలికి వస్తారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే గురూజీకి కూడా నెగిటివ్గా అనిపిస్తుంది. మనోరమ వాళ్లందరిని చూసి సోఫాలో కూర్చోమని చెప్పింది. గురూజీ సోఫాలో కూర్చొని చుట్టూ చూస్తున్నాడు. వనరాజ్, ఇద్దరు శిష్యులు కూడా అతనితో పాటు నిలబడి ఉన్నారు. మనోరమ గురూజీ ముందు చేతులు జోడించి నమస్కారం చేసి, మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంది. ఆ మాటలకు గురూజీ ఏం మాట్లాడలేదు. అప్పుడే అదితి, రోహిత్ ఇద్దరూ స్టెప్స్ దిగి వచ్చేసరికి గురూజీ చుట్టూ చూస్తున్నాడు. గురూజీ రోహిత్ వైపు చూసి ఏవో మంత్రాలు చదువుతాడు. అది అర్థమై రోహిత్ కోపంగా వాళ్ల వైపు చూస్తాడు. గురూజీ మనోరమ వైపు చూసి, మీరంతా లోపలికి వెళ్ళండి అని, రోహిత్ వైపు చూసి, నేను ఈ అబ్బాయితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను అని చెపుతాడు. అది విని మనోరమతో పాటు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అదితి రోహిత్ వైపు చూస్తుంది. రోహిత్ ఆమెను కూడా వెళ్ళమని చెప్పుతాడు. అదితి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్లిన తర్వాత గురూజీ రోహిత్ వైపు చూసి, చెప్పు, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? చనిపోయిన తర్వాత కూడా ఎందుకు వచ్చావు? ఎవరి నుండి పగ తీర్చుకోవలసి వచ్చిందో వారి నుండి నీ చావుకు పగ తీర్చుకున్నావు కదా, ఎందుకు ఇంకా ఈ భూమి మీద నుండి వెళ్లకుండా ఇక్కడే ఉన్నావ్? ఇప్పుడు నీ ప్రపంచానికి వెళ్ళు. ఈ ప్రపంచం నీది కాదు అన్నాడు. అది విన్న రోహిత్ ఏం మాట్లాడకుండా అక్కడే నిలబడ్డాడు. గురూజీ ఏమాత్రం భయం లేకుండా రోహిత్ కళ్లలోకి చూస్తూ ఉన్నాడు. రోహిత్ కూడా గురూజీ కళ్లలోకి చూస్తూ, నేను వెళ్ళను, అదితి కోసమే నేను ఇక్కడ ఉంటున్నాను. అదితి ఓన్లీ మైన్, తనని వదిలి నేను వెనక్కి వెళ్ళను, వెళ్తే నాతో అదితిని కూడా తీసుకెళ్తాను అన్నాడు.
అది విని గురూజీ అతని వైపు చూసి నువ్వు అదితిని ప్రేమిస్తున్నావు, కానీ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అదితిని పొందేందుకు నువ్వు తనకి ఎటువంటి హాని చేయలేవు. అలా చేస్తే నీ ప్రేమకు అర్థం లేదు అని చెపుతాడు. రోహిత్ లేదు, నేను ఇక్కడి నుండి వెళ్తే నా అదితి చచ్చిపోతుంది. అదితి నన్ను చాలా ప్రేమిస్తుంది. అందుకే నేను చనిపోయిన తర్వాత కూడా తన కోసం తిరిగి వచ్చాను. అదితి కోసమే వచ్చాను. నేను తిరిగి వెళ్ళను అన్నాడు సీరియస్ గా చూస్తూ. అది విని గురూజీ కోపంగా చూస్తూ నువ్వు వెనక్కి వెళ్ళాలి. అదితి కూడా కొన్ని రోజుల తర్వాత నిన్ను మరచిపోతుంది. కానీ నువ్వు ఎప్పుడూ ఆమెతో ఉంటే నిన్ను మరచిపోలేదు. నువ్వు అందుకే వెనక్కు వెళ్ళు. అదితి తన లైఫ్ లో సంతోషంగా ఉండాలంటే నువ్వు వెనక్కు వెళ్ళిపోవాలి. నీకు ఇష్టంగా వెళ్ళకపోతే నేనే నిన్ను నీ లోకంలోకి పంపుతాను అని చెప్పాడు. గురూజీ మాటలు విన్న రోహిత్ కోపంగా అతని వైపు చూస్తాడు. గురూజీ మాటలు విని కోపంతో రోహిత్ కళ్ళు ఎరుపెక్కాయి. గురూజీ అతని కళ్ళలోకి చూస్తూ నేను నీకు భయపడను. ఇప్పుడే నిన్ను ఇక్కడ నుండి వెనక్కి పంపుతాను అని చెబుతూ గురూజీ తన బ్యాగ్ లోంచి విభూది తీసి ఆ విభూదితో తన చుట్టూ సర్కిల్ వేసి మళ్లీ రోహిత్ వైపు చూశాడు. రోహిత్ తన చేతిని పైకెత్తాడు. అతని చేతిలో నుండి ఏదో వస్తుంది కానీ అది సర్కిల్ కి తగిలి వెనక్కి వెళ్లి మాయమైపోతుంది. అది చూసిన రోహిత్ ఆశ్చర్యపోయాడు. గురూజీ నవ్వుతూ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇది మామూలు సర్కిల్ కాదు. నువ్వు నన్ను ఏం చేయలేవు. ఇప్పుడు ఇక్కడ నుండి తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అన్నాడు. ఆ మాట విని రోహిత్ కోపంగా గాలిలో ఎగురుతూ గురూజీ వాళ్ళని చంపడానికి ట్రై చేశాడు. కానీ అతను ఆ సర్కిల్లోకి రాలేకపోయాడు. గురూజీ మాటలు విని కోపంతో రోహిత్ కళ్ళు ఎరుపెక్కాయి. రోహిత్ తన చేతిని పైకెత్తాడు. అతని చేతిలో నుండి ఏదో వస్తుంది కానీ అది సర్కిల్ కి తగిలి వెనక్కి వెళ్లి మాయమైపోతుంది. అది చూసిన రోహిత్ ఆశ్చర్యపోయాడు. గురూజీ అప్పుడు గంగాజలం తీసుకుని ఏవో మంత్రాలు చదివి ఆ గంగా జలాన్ని రోహిత్పై చల్లుతాడు. రోహిత్ గట్టిగా అరుస్తూ మాయమైపోతాడు. రోహిత్ మాయమైన దగ్గర చుట్టూ కాంతి వస్తుంది. అది చూసి అదితి కళ్లలో నీళ్లు చెంప మీదకి వస్తాయి. గురూజీ సర్కిల్లో నుండి బయటకు వచ్చి అదితిని చూసి అదితి, అతను ఈ లోకంలో నుండి వెళ్ళిపోయాడని తెలిసి నువ్వు చాలా బాధపడ్డావని నాకు తెలుసు, కానీ నువ్వు అతనిని మరచిపోవలసి ఉంటుంది. రోహిత్ చాలా రోజుల ముందు చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత కూడా తిరిగి వచ్చింది అతని ఆత్మ. కానీ నేను అతనిని వెనక్కి పంపేశాను. ఇప్పుడు నువ్వు కూడా అతనిని మరచిపోయి నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు. అతను కూడా అతని ప్రపంచంలో సంతోషంగా ఉంటాడు అని చెప్పుతాడు. ఆ మాటలు విని అదితి ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి తన రూంలోకి వెళ్ళిపోయింది. గురూజీ అప్పుడు మనోరమ వైపు చూసి మీ కూతురిని జాగ్రత్తగా చూసుకోండి. తను మామూలుగా అవడానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పి వనరాజ్ అతని ఇద్దరు శిష్యులతో కలిసి గురూజీ అక్కడి నుండి బయలుదేరాడు. 1 ఇయర్ తర్వాత రోహిత్ చనిపోయి 1 ఇయర్ అయింది. రోహిత్ని అదితి చాలా మిస్ అయింది. ఒక్క క్షణం కూడా అతడిని మరిచిపోలేదు. కానీ రోహిత్ ఇప్పుడు తన లోకంలోకి తను వెళ్ళిపోయాడని హ్యాపీగా ఉంది. అదితి జాబ్ చేసే కంపెనీలో తనకి కొలీగ్స్ తనకి మంచి ఫ్రెండ్స్ అవుతారు. మేఘ, నీరజ్, నైనా. ఒకరోజు మేఘ ఇంట్లో పార్టీ ఇస్తుంది. ఆ పార్టీకి ఆ ఇంట్లో మేఘ వాళ్ళు నైట్ వరకు పార్టీ చేసుకుంటున్నారు. నీరజ్ ముగ్గురి వైపు చూసి హే గాయ్స్, ఈ రోజు మనం ఏమైనా గేమ్ ఆడుదాం అని అడుగుతాడు. అది విని అదితి నీరజ వైపు చూసి ఏం గేమ్ అని అడుగుతుంది. నీరజ్ అదితి వైపు చూసి మీరు వియర్ బోర్డ్ పేరు విని ఉంటారు కదా, మనం ఆ గేమ్ ఆడుదాం అన్నాడు. అదితి ఓయిజా బోర్డ్ పేరు మొదటిసారి వింటుంది. అదితి నీరజ్ వైపు చూస్తూ ఇది ఎలాంటి గేమ్? నీరజ్ బోర్డుని ఒక టేబుల్ మీద పెట్టి ఈ బోర్డు చూడు అన్నాడు. ఆ బోర్డు మీద ఎస్ ఆర్ నో అని ఉంది. ఈ గేమ్తో మనం ఆత్మతో మాట్లాడవచ్చు. ఆ ఆత్మను మన ప్రపంచానికి పిలవవచ్చు. ఆత్మను క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఆ ఆత్మ ఇక్కడికి వస్తే అది మన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా ఇస్తుంది అని చెప్పుతాడు. ఆ మాట విని అదితి ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆమె అతన్ని బోర్డుని చూస్తూ ఇది నిజంగా నిజమేనా, ఆత్మను పిలవవచ్చా అని అడుగుతుంది. అది విని నీరజ్ నవ్వుతూ ఎస్ అదితి, ఈ బోర్డు నుండి ఏ ఆత్మనైనా ఇక్కడకు పిలవవచ్చు. ఆ తరువాత మనం అతనిని మన ఫ్యూచర్ గురించి క్వశ్చన్స్ అడుగుదాం అని చెప్పుతాడు. ఆ మాటలు విని నీరజ్ ని చూసి మేఘ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్, ఒకే గేమ్ ఆడుదాం అంది. అప్పుడు నైనా వాళ్ళ ముగ్గురిని చూసినో నాకు భయంగా ఉంది. నీరజ్ నువ్వు ఈ బోర్డు ఎక్కడి నుండి తెచ్చావో అక్కడే ఈ బోర్డ్ని పడేయ్, నాకు ఇలాంటి గేమ్ ఆడటం ఇష్టం లేదు అంది. అది విని మేఘ కోపంగా నైనా వైపు చూసి నువ్వు సైలెంట్ గా ఉండు నైనా, నువ్వు ఎందుకు అన్నిటికీ భయపడతావు అంది. అది చూసి నీరజ్ అదితి వైపు చూసి అదితి,
నువ్వు గేమ్ ఆడతావా చెప్పు అని అడుగుతాడు. ఆ మాట విని అదితికి మళ్ళీ రోహిత్ గుర్తొస్తాడు. అదితి నీరజ్తో నీరజ్, నేను ఈ గేమ్ ఆడాలనుకుంటున్నాను. నేను ఇక్కడికి ఒక ఆత్మను పిలవాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాట విని నీరజ్ అదితిని చూసి ఎవరి ఆత్మను పిలవాలనుకుంటున్నావ్, నీకు ఎవరైనా తెలుసా అని అడుగుతాడు. అదితి నువ్వు ముందు గేమ్ స్టార్ట్ చేయి, నేను నా రోహిత్ని పిలవాలి అనుకుంటున్నాను అని అంది. అది విన్న నైనా రోహిత్ ఎవరు అని అదితిని అడుగుతుంది. ఆ మాట విని అదితి రోహిత్ని గుర్తు చేసుకుంటూ అతను నా BF, అతను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అతనిని చాలా మిస్ అవుతున్నాను. అందుకే నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు విని నీరజ్ ముగ్గురితో మీ ముగ్గురు నేను చెప్పింది వినండి. ఒక్కసారి రోహిత్ ఆత్మను పిలుస్తే అతను వస్తాడు. కాని అతను తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఆత్మ మనల్ని ఏమైనా చేయమని చెబుతుంది. అది మనం చేస్తేనే ఆ ఆత్మ తిరిగి వెళ్తుంది. ఈ విషయము గుర్తుంచుకోండి అన్నాడు. అది విన్న మేఘ అతనితో ఓకే, మేము రెడీ, ఏమి చేయాలో చెప్పు అంది. అది విని నీరజ్ వాళ్ల వైపు చూసి అందరూ టేబుల్ చుట్టూ కూర్చోండి అని చెప్పాడు. అందరూ నీరజ్ మాటలు వింటూ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. మేఘ ఇంట్లో లైట్లు అన్నీ ఆఫ్ చేసింది. ఇప్పుడు అక్కడ కాండిల్స్ లైటింగ్ మాత్రమే ఉంది. ఆ తర్వాత నలుగురూ తమ వేళ్లను బోర్డ్ మీద ఉన్న కాయిన్ మీద పెడుతారు. నీరజ్ అదితితో అదితి, రోహిత్ ఆత్మని పిలువు అని అన్నాడు. అతని మాటలు విని ఒక్కసారి కళ్ళు మూసుకుంది అదితి. ఆమె రోహిత్ని గుర్తుకు తెచ్చుకుంది. ఆ తరువాత అదితి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ రోహిత్ ఇక్కడికి రా అని పిలిచి నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడుగుతుంది. అదితి చెప్పింది విని ఆ కాయిన్ దగ్గరికి వెళ్తుంది. అది చూసి నలుగురు భయపడి షాక్ అవుతారు. అది చూసిన నైనా భయంతో మేఘా చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రూంలో లైట్లన్నీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. అది చూసిన నైనా, మేఘ భయంతో గట్టిగా అరుస్తారు. నీరజ్ కూడా చాలా భయపడ్డాడు. బయట ఒక్కసారిగా బలమైన గాలులు వీస్తాయి. ఆ రూమ్ విండోస్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. అది చూసి మేఘా భయంగా ఈ విండో ఎలా ఓపెన్ అయింది, నేను లాక్ చేశాను కదా అంటుంది. ఆ మాట విని నీరజ్ వైపు చూసి భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇప్పుడే విండో లాక్ చేసి వస్తాను అంటూ నీరజ్ విండో లాక్ చేయడానికి చేయి చాపగానే ఒక రకమైన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని నీరజ్ విండోలోంచి బయటకి చూశాడు. ఎదురుగా చెట్టు మీద ఒక పక్షి కూర్చుని ఉంది. ఆ పక్షి కళ్ళు ఎర్రగా ఉండి తనవైపు మాత్రమే చూస్తోంది. నీరజ్ కూడా రెప్పవేయకుండా ఆ పక్షిని చూస్తాడు. నీరజ్ చాలాసేపు విండోలోంచి చూస్తూ ఉండడం చూసి, మేఘ, నైనా అతన్ని పిలిచారు కానీ నీరజ్ వాళ్ల వాయిస్ విని కూడా ఏమీ మాట్లాడలేదు. అతను ఇంకా విండోలో నుండి బయటకి చూస్తున్నాడు. అది చూసిన నైనా భయపడుతూ నీరజ్కి ఏమైంది, బయటకి ఎందుకు చూస్తున్నాడు, ఆ విండో లాక్ చేయకుండా ఎందుకు అలా చూస్తున్నాడు, నా వాయిస్ విని కూడా ఎందుకు రెస్పాండ్ అవడం లేదు అని అడుగుతుంది. అది విన్న మేఘ మళ్ళీ నీరజ్ని పిలుస్తుంది. నీరజ్, చాలాసేపటి నుండి బయట ఏమి చూస్తున్నావు, విండో క్లోజ్ చేసి ఇక్కడకు రా, సడన్గా ఏమైంది నీకు, ఏమైనా మాట్లాడు నీరజ్, నువ్వు ఇక్కడే ఉన్నావా, మేము మాట్లాడేది నీకు వినిపించడం లేదా అని అడుగుతుంది మేఘ. నీరజ్ ఆ మాటలు విని ఏం మాట్లాడలేదు. మేఘ వైపు కూడా చూడలేదు. అది చూసిన మేఘ అదితి వైపు చూసి ఏం జరిగిందో చూడు, సడన్గా ఈ రూమ్ లైట్ కూడా ఆఫ్ అయింది, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు వెళ్ళి నీరజ్కి ఏమైందో చూడు, నీరజ్ దగ్గరకి వెళ్ళడానికి కూడా నాకు ధైర్యం లేదు అంది. అది విన్న అదితి నీరజ్ దగ్గరకు వెళ్లి వెనుక నుండి అతని భుజం మీద చెయ్యి వేసి నీరజ్, నీకు ఏమైంది, బయట ఏం చూస్తున్నావ్ అని అడుగుతుంది. అదితి వాయిస్ విని నీరజ్ అదితి వైపు తిరిగి, అదితి రెండు భుజాలను పట్టుకుని, ఆమెను తన దగ్గరికి లాక్కుని అదితి, నేను తిరిగి వచ్చాను, నువ్వు నన్ను పిలిచావు కదా, చూడు నేను తిరిగి వచ్చాను, నేను నీ రోహిత్ని అన్నాడు నవ్వుతూ. అది విన్న అదితి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, కానీ నువ్వు నా రోహిత్ ఎలా అవుతావు అని అడిగింది. ఆ మాట విని నీరజ్ అదితిని అలానే చూస్తాడు. అతని కళ్ళు ఒక్కసారిగా రెడ్గా మారిపోతాయి. నీరజ్ ఫేస్ కూడా రోహిత్ ఫేస్ లాగా మారుతుంది. అది చూసిన మేఘ, నైనా భయంతో గట్టిగా అరుస్తారు. నీరజ్ అదితి వైపు ప్రేమగా చూస్తూ, నువ్వు నన్ను పిలిచావు కదా అదితి, చూడు నేను తిరిగి వచ్చాను, నేను ఈ అబ్బాయి బాడీలోకి వచ్చాను, అదితి అని చెప్పుతాడు. ఆ మాటలు విని అదితి ఎమోషనల్ అయి అతన్ని హగ్ చేసుకుంది. అదితి రోహిత్ వైపు చూసి, రోహిత్ నీరజ్ బాడీ నుండి బయటికి రా, నువ్వు అతని బాడీలో ఉంటే అతనికి ఏమైనా అవుతుంది, నా రోహిత్ ఎవరినీ బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అంది. ఆ మాట విని రోహిత్ ఆత్మ నీరజ్ శరీరం నుండి బయటకు వస్తుంది. నీరజ్ నేలపై పడి అన్కాన్షియస్ అయిపోతాడు. అది చూసి మేఘ,
నైనా అతని దగ్గరకు పరిగెత్తారు. అదితి రోహిత్ వైపు చూసింది. రోహిత్ అదితి వైపు ప్రేమగా చూస్తూ నన్ను ఎందుకు పిలిచావు అదితి అని అడుగుతాడు. అది విని అదితి ఏడుస్తూ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను రోహిత్. నేను నిన్ను మరచిపోలేకపోతున్నాను. నన్ను కూడా నీతో తీసుకెళ్ళుండొచ్చు కదా. నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అంది. అది విన్న రోహిత్ ఎమోషనల్ అవుతూ నో అదితి. ఇది కరెక్ట్ కాదు. నేను ఆత్మ నువ్వు మనిషివి. మనమిద్దరం ఒకటి కాలేము అన్నాడు. అదితి ఎందుకు మనం ఒక్కటి కాలేము? నేను నిన్ను మరచిపోలేకపోతున్నాను. నువ్వు వెళ్ళినప్పటి నుండి నేను నిన్ను ప్రతిరోజూ మిస్ అవుతున్నాను. నేను నిన్ను మిస్ చేసుకోని రోజులో ఒక్క క్షణం కూడా లేదు. నువ్వు లేని ఈ లైఫ్ ఇన్కంప్లీట్గా అనిపిస్తోంది అంది. అది విన్న రోహిత్ అదితి ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని అదితి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నేను ఆత్మను, నువ్వు మనిషివి. మనం ఎలా ఒకటి అవుతాము? నువ్వే చెప్పు అన్నాడు. అది విని అదితి ఏదో ఆలోచిస్తూ అలా అయితే నేను కూడా నీలాగా ఎందుకు మారకూడదు అంది. అది విన్న రోహిత్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ నువ్వు నాలాగా ఎలా మారుతావని అడుగుతాడు. అదితి అంటే నేను నీ దగ్గరికి వచ్చేస్తే ఇద్దరం ఒకటవుతాం కదా అంది. ఆ మాట విన్న రోహిత్ కోపంగా చూస్తూ నువ్వు ఇలా చేయకూడదు అదితి. నీ లైఫ్ అంతా నేను లేకుండానే ఉండాలి. నేను బతకలేను కానీ బతకాలనుకున్నాను. కానీ ఆ అమృత తన ఫ్రెండ్స్ నన్ను చంపేశారు. నువ్వు చనిపోవడం నేను చూడలేను అదితి అన్నాడు. ఆ మాటలు విని అదితి ఎమోషనల్ అయి అతని వైపు చూస్తూ నువ్వు లేకుండా నేను ఉండలేను. సారీ రోహిత్, కానీ ఇప్పుడు నేను మీ మాట వినను అని చెప్పి బాల్కనీ వైపు పరుగెత్తింది. మేఘ, నైనా చాలాసేపు అదితి మాటలు వింటూనే ఉన్నారు. కానీ రోహిత్ని చూడలేకపోయారు. అతని మాటలు వినలేకపోయారు. అదితి పైకి పరిగెత్తడం చూసి అదితి, ఎక్కడికి వెళ్తున్నావు ఆగు. ఎలాంటి పిచ్చి డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పింది మేఘ. నైనా మేఘ వైపు టెన్షన్గా చూసి మనం ఫాస్ట్గా అదితి దగ్గరకి వెళ్ళాలి అంది. అది విని ఇద్దరూ లేచి అదితి వెనుకే పైకి పరుగెత్తారు. రోహిత్ కూడా అక్కడి నుంచి మాయమైపోయాడు. మేఘ, నైనా బాల్కనీలోకి మీదకి రాగానే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఇద్దరూ నోటిమీద చెయ్యి వేసుకున్నారు. అదితి బాల్కనీ వాల్ మీద నిలబడి ఉంది. అదితి ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే కింద పడిపోయి చనిపోయింటుంది. మేఘ అదితి కింద పడకుండా తనని డైవర్ట్ చేయడానికి, అదితి, ఏంటి ఈ పిచ్చి పని, అక్కడ నుండి దిగి కిందికి రా అని చెప్పింది. అదితి లేదు, నేను నా రోహిత్ దగ్గరకు వెళుతున్నాను. అతను లేకుండా నేను ఉండలేను అని అంది. అది చూసిన రోహిత్ కోపంగా అదితిని చూసి అదితి నువ్వు ఇలాంటివి ఏమీ చేయొద్దు. ఇప్పుడే అక్కడి నుండి కిందికి దిగిపో, ఏడుస్తూ అన్నాడు. అదితి అతని మాట విని అడ్డంగా తల ఊపింది. అది చూసిన రోహిత్ గాలిలో చేతులు పైకి లేపడంతో అదితి కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. రోహిత్ అదితి వైపు చూసి నిన్ను చనిపోనివ్వను అదితి అన్నాడు. అతని మాటలు విన్న అదితి కాలు కదిలించడానికి ట్రై చేసింది కానీ కాలు కదపలేకపోయింది. అదితి కోపంగా రోహిత్ని చూసి రోహిత్ ఇప్పుడు నువ్వు నన్ను వదలకపోతే నా మీద ప్రామిస్ అంది. ఆ మాట విని రోహిత్ తన చేతిని తీసేశాడు. అతను చేయి తీసేసరికే అదితి ముందుకి వెళ్తూ రోహిత్ వైపు చూసి నవ్వుతూ బాల్కనీలో నుంచి కిందకు దూకింది. అది చూసిన మేఘ, నైనా గట్టిగా అరుస్తారు. అది చూసి రోహిత్ అక్కడి నుంచి మాయమైపోయాడు. మేఘ, నైనా కిందికి పరుగెత్తారు. అదితి కిందపడిపోయి ఉంది. తన తల నుండి రక్తం కారుతోంది. ఆమె కళ్ళు తెరిచి రోహిత్ వైపు చూస్తోంది. రోహిత్ ఏడుస్తూ నువ్వు చేసింది కరెక్ట్ కాదు అదితి అన్నాడు. అదితికి అతని వాయిస్ మాత్రమే వినబడుతోంది. ఆ మాట విని అదితి నవ్వుతూ కళ్ళు మూసుకుంది. మేఘ, నైనా అదితిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. రోహిత్ కూడా కొంచెంసేపటికి హాస్పిటల్కి వస్తాడు. మేఘ, నైనా, నీరజ్ ఆపరేషన్ రూమ్ బయట నిలబడి ఉన్నారు. అప్పుడే మనోరమ కూడా అక్కడికి వస్తుంది. మనోరమ కళ్లలో నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. సడన్గా ఇదంతా ఎలా జరిగింది అని ఆమె ముగ్గురినీ అడుగుతుంది. మేఘ మనోరమకి జరిగింది మొత్తం చెప్పింది. ఆ మాటలు విన్న మనోరమ గురూజీకి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పింది. 20 మినిట్స్ తర్వాత గురూజీ కూడా హాస్పిటల్కి వస్తాడు. అతను అక్కడే ఉన్న రోహిత్ని చూస్తాడు. అతను రోహిత్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. రోహిత్ గురూజీ ముందు చేతులు జోడించి గురూజీ, ప్లీజ్ నా అదితిని కాపాడండి. అదితి నన్ను తిరిగి ఈ ప్రపంచానికి పిలిచింది. అదితి నన్ను చాలా ప్రేమిస్తుందని, నేను లేకుండా ఈ ప్రపంచంలో ఉండడం తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని చెప్పింది. నేను అదితిని ఆపడానికి చాలాసేపు ట్రై చేశాను, గురూజీ, కానీ అదితి తన మీద ప్రామిస్ చేసుకుని, బాల్కనీలో నుండి కిందికి దూకేసింది. అదితి చనిపోవడం నేను చూడలేను, గురూజీ, ప్లీజ్ అదితిని ఎలా అయినా కాపాడండి అని రిక్వెస్ట్గా అతని వైపు చూస్తాడు.
ఆ మాటల విని కూడా గురూజీ ఏం మాట్లాడలేదు. మనోరమ కూడా ఏడుస్తూ గురూజీ వైపు చూసి గురూజీ, ఈ డాక్టర్స్ ఏమంటున్నారో చూడండి, గురూజీ, నా కూతుర్ని కాపాడండి అంది. గురూజీ మనోరమ వైపు చూస్తూ ఎవరూ విధిని మార్చలేరు. ఇప్పుడు అంతా భగవంతుని చేతుల్లోనే ఉంది. ఆ దేవుడు అనుకుంటే అదితికి ఏం కాకుండా కాపాడుతాడు. లేకుంటే నేను కూడా ఏమీ చేయలేను అన్నాడు. మనోరమ ఆ మాటలు విని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. రోహిత్ అది విని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తను, అదితి రోజు కలిసే పార్క్లో బెంచ్ దగ్గరకి వెళ్లి కూర్చుంటాడు. ఆ పార్కులోనే తను అదితికి ప్రపోజ్ చేశాడు. అదితితో ఉన్న ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు రోహిత్. అతని కళ్ల నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. కొంచెం సేపటి తరువాత ఎవరో అతని భుజంపై చేయి వేశారు. ఆ టచ్ ఎవరిదో అర్థమై రోహిత్ అటువైపు తిరిగి చూశాడు. అక్కడ అదితి అతని పక్కన కూర్చుని నవ్వుతూ రోహిత్ని చూస్తూ ఉంది. అదితి నవ్వుతూ రోహిత్ వైపు చూసి ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. రోహిత్ సడన్గా తన పక్కన ఉన్న అదితిని చూసి తనని హగ్ చేసుకుంటాడు. రోహిత్ భయపడుతూనే అదితి నువ్వు బాగున్నావా అని హగ్ రిలీజ్ చేసి అదితి కళ్లలోకి చూస్తూ అడుగుతాడు. ఆ మాట విని అదితి నవ్వుతూ అతని ఫేస్ ని తన చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు నేను బాగున్నాను అనే కంటే చాలా హ్యాపీగా ఉన్నాను రోహిత్, నేను నిన్ను ఇలా చూస్తుంటే ఇప్పుడు నాకు మళ్ళీ నా లైఫ్ తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. నువ్వు లేకుండా నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా అంది. ఆ మాటలు విన్న రోహిత్ మళ్ళీ ఆమె వైపు చూసి అంటే ఇప్పుడు నువ్వు కూడా నాలాగే ఉన్నావా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుని అడుగుతాడు. అది విని అదితి రోహిత్ కళ్ళలోకి చూస్తూ అవును రోహిత్, ఇప్పుడు మనిద్దరం ఒక్కటి అయ్యాము, ఇప్పుడు మనల్ని ఎవరూ విడదీయలేరు. ఇది మన డెస్టినీ అంది. రోహిత్ ఆ మాటలు విని నవ్వి, అదితిని